నిలయంబు సూర్యగిరి చిన్మయ తేజము జందగోరితిన్ వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతింతు నా మనసమందునల్ నిలిచి మంగళ వాగ్ఝరి సాగనిమ్ము సన్మౌని జనాశ్రిత వరద మన్ననజేయవే వీరధర్మజా శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసినీం అంకే లాలిత రామకృష్ణ చరితాం బౌద్ధైర్జినైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక దయానందాదిభిర్వందితాం వందే భారత మాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం. జగద్గురు పరమాత్మ కోటిలింగీశ్వర వీరధర్మజమాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ 84 లక్షల జీవరాశులను, దేవతలను, కిన్నెరులను, కింపురుషులను, సమస్తమైనటువంటి ఆ బ్రహ్మ కీటజనని పర్యంతము వరకు కూడా మనందరిని పోషించి రక్షించి పాలించేటటువంటి భరతమాత పాదపద్మములకు శిరసా నమసా సాష్టాంగ ప్రణామములు ఆచరిస్తూ సభను అలంకరించినటువంటి ఉపస్థితులైనటువంటి అధ్యక్షులుగా శ్రీ పొన్ను కోటాస్వామి గారికి మరియు స్వయం సంఘ ప్రచారంలో ఉండి మనందరినీ కూడా సనాతన ధర్మం వైపుకు ఒక సింహగర్జనలాగా సభలో అందరినీ కూడా పులకాంకితులను చేసినటువంటి భరతపూడి శ్రీనివాసరావు గారికి, మరి ఆ తర్వాత ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వారి యొక్క గళము నుండి హిందీ స్పష్టమైనటువంటి హిందీ భాషను మనందరికీ వినిపించి ఆనందింపజేసినటువంటి సంగీత మిత్ర గారికి అభినందనలను తెలియజేస్తూ, ప్రియాతి ప్రియమైనటువంటి భారతీయ హైందవ మిత్రులారా, ఆబాల గోపాలానికి అందరికీ కూడా శరణు శరణార్థి. ఈనాడు హిందూ ధర్మ సమ్మేళనం అనేటటువంటిది మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం. అసలు ఏమి హిందూ అంటే, అసలు హిందూ అనేటటువంటి మాటను చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, సాధారణంగా ఆసేతు హిమాచల పర్యంతం వరకు కూడా ఉన్నటువంటి ఎవరైతే పరిపాలన చేసినారో ఆసేతు హిమాచల పర్యంతం వరకు కూడా సింధు నాగరికత నుండి వచ్చినటువంటిది ఆర్య సమాజము, ఆర్యుల నుండి వచ్చింది హైందవం అని అంటున్నారు. కానీ మనకు ఋగ్వేదం ఒక మాట చెప్పింది. ఏమన్నదో తెలుసునా? హిం దూషయతి నాశయతి ఇతి హిందూ అని మనకు శాస్త్రం చెప్పింది. అంటే హిం అంటే పాపము, హిం అంటే దుర్మార్గము, హిం అనేటటువంటిది దోషము. ఎక్కడ దోషమున్నదో, ఎక్కడ పాపమున్నదో, ఎక్కడ దుర్మార్గం ఉన్నదో ఆ దుర్మార్గాన్ని, పాపాన్ని ఖండించగలిగినటువంటి వాడే హిందువు. అందువల్లనే మనకు హిందూ దేశం అని వచ్చిందని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. హిందూ అంటే ఏదో అదో, హిందూ అనేటటువంటి మాట అనేటటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటిది కాదు, కేవలము భారతదేశంలో ఉన్నటువంటిది కాదు. ఈ భూమండలాన్నంతటిని కూడా ఎక్కడ దుర్మార్గం ఉన్నదో, ఎక్కడ పాప పంకిలం ఉన్నదో, పాప బురద ఉన్నదో దానినంతా చీల్చి చెండాడినటువంటి వాడే హిందువు అని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాము. ఇది ఋగ్వేదములో చెప్పినటువంటి మాట. అందుగురించే మహానుభావులు చెప్తారు, భారతదేశము వేదాల పట్టుగొమ్మ యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు పెక్కు అవతారములు గల్ల పెద్ద తల్లి నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. ఎంత అద్భుతంగా చెప్పినారు చూడండి. భారతదేశము వేదాల పట్టుగొమ్మ. అరే 4 వేదములు, 108 పురాణములు, శాస్త్రములు, స్మృతులు, ధర్మము అంతా కూడా
ఈ భరత భూమి యందే ఉద్భవించినవి. ఈ భరత భూమి నుండే జ్ఞానము ప్రసాదింపజేసి జ్ఞానం అనేటటువంటి అమృతాన్ని ప్రపంచ దేశాలకు పంచిపెట్టినటువంటి దేశము భారతదేశం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుగురించే భారతీ అని ఒకసారి నోరారా చెప్పండి, ఒకసారి భారతీ అనాలే గట్టిగా 3 సార్లు. భారతీ అనడం లేదు. ఎందుకో తెలుసా? అందరూ కూడా సమయం బాగా ఎక్కువగా అవుతున్నది కాబట్టి అందరూ మనమంతా భోజనానికి మనం వెళ్ళినాము. మనమంతా నిజమైన భక్తులము కాదు, మనమంతా ప్రసాదం భక్తులం. నిజంగా ఒక కవి చెప్పినాడు ఒక మాట అంటూ ఏమన్నాడు తెలుసునా? అయ్యా, వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులే అని అనుకుంటాము కానీ అందులో ప్రసాదం భక్తులు కూడా ఉంటారట. మరి ప్రసాదము అంటే ఏమని అర్థము అని అంటే, వాస్తవికంగా మనము గమనిస్తే సాదము అంటే భోజనము. తెలుగులో గుర్తుపెట్టుకోండి, సాదము అంటే భోజనం, ప్రసాదము అంటే ప్రకృష్టమైనటువంటి భోజనము. ఎవరైతే హిందూ ధర్మ సమ్మేళనానికి వచ్చి ఈ ధర్మవాక్యములను నీతివాక్యములను ఆకళింపు చేసుకొని వాటిని బాగా జీర్ణింపజేసుకొని ఒక్క ముద్ద అన్నము తినిపోతే అది ప్రసాదం అవుతుంది అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందుగురించే ప్రసాదం ఎందుకు అవుతుంది అంటే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ పూజా కార్యక్రమానికి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా, ఏ యజ్ఞానికి వెళ్ళినా యజ్ఞమైనంత వరకు కూడా ఉండి ఆ యొక్క యజ్ఞ కార్యక్రమం పూర్ణాహుతి అయిన తర్వాత పెద్దలు, ఋషులు, పండితులు వేదవాక్యములను చెప్పిన తర్వాత అందులో ఉన్న అమృత భాండాన్ని మీ వీణల యందు నింపుకొని కాసింతైనా అందులోపల జీర్ణింపజేసుకొని ఒక్క ముద్ద అయినా అన్నము తినిపోతే అది ప్రసాదం అవుతుంది అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అందుగురించే ప్రసాదం అని అంటారు. మీ అందరినీ ప్రసాదం భక్తులు అంటే మీరంతా సిగ్గుపడినారేమో కానీ నిజంగా ప్రసాదమే లేకపోతే భక్తులు అనేటటువంటి వాళ్ళు ఉండరు. మీరు ఆలోచన చేయండి. అందుగురించే ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణదేవరాయల కాలము లోపల తిరుపతిలో ఉండేటటువంటి ఆ యొక్క స్వామివారికి పెద్ద గంట మోగేదట. పెద్ద గంట మోగితే, పెద్ద గంట అంటే మంత్రపుష్పం అయిన తర్వాత వేద పురుషులంతా కూడా మంత్రం చెప్తున్న తర్వాత అప్పుడు ఒక 45 నిమిషాల తర్వాత పెద్ద గంట మోగేది. పెద్ద గంట మోగినప్పుడు మహాప్రసాదాన్ని నివేదన చేసేవారు పండితులంతా కూడా. అయితే ఆ పెద్ద గంట మ్రోగుతున్నటువంటి శబ్దము స్వామివారి యొక్క కృష్ణదేవరాయల వారు అతడి యొక్క భవనము దగ్గర ఉండేటటువంటి ఆ యొక్క ద్వారపాలకులు వినేవారట. విన్న తర్వాత ఆ గంట శబ్దము విన్న తర్వాతనే శ్రీకృష్ణదేవరాయల వారు భోజనము చేసేవారట. ఎంత అద్భుతమైనటువంటి వాడో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే ఒక రాజు అయినటువంటి వాడు కూడా మరి ఆ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమైన తర్వాత మహాప్రసాదం అయిన తర్వాతనే ఆయన భోజనం చేసేటటువంటి వాట. చాలా మంది ఏం చేస్తారు తెలుసునా? ప్రవచనానికి వస్తారు, యజ్ఞ కార్యానికి వస్తారు, మేము పెద్దలమంటారు, నాయకులమంటారు, అధినాయకులం అంటారు, ఎన్నెన్నో బిరుదులు వేసుకొని వస్తారు. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఇక మెడలోపల శాలువా వడింది, శ్రీమద్రమారమణ గోయింద గోయింద, వాడు ఉండడు. అది పరిస్థితి. ఎందుకంటే పెద్దవాడు కదా, నాయకుడు కదా, కండువా కొరకే వచ్చినావా నీవు? కాదు, గుర్తుపెట్టుకో, కండువా కాదు, నీ మెడలోపల త్యాగం అనేటటువంటి భావనతో కూడుకున్నటువంటి ఆ యొక్క దగాయమానముగా వెలుగొంది దేశ రక్షణ కొరకు కాపాడుతుండేటటువంటి కాషాయ ధ్వజము ఈనాడు సుభాష్ నగర్లో ఎవరి మెడలో చూసినా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. అంటే మేమందరము దేశ రక్షణ కొరకు త్యాగ బుద్ధితో, త్యాగ జీవనంతో మన సనాతనమైన ధర్మాన్ని కాపాడుకుందామన్న భావన చేత చిన్న పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలను మెడలోపల వేసుకున్నారు. దానికి ఉన్న పరమార్థాన్ని మీరు గ్రహించండి. అందుగురించే గుర్తుపెట్టుకోండి, యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుఖాదపి అంటుంది మనకు శాస్త్రము. అంటే చెప్పదగినటువంటి మాట, శాస్త్రసమ్మతమైనటువంటి మాట చిలుక చెప్పినా వినాలి, చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే చెప్పదగినటువంటి మాట, శాస్త్రములో చెప్పబడినటువంటి మాట, దుర్మార్గముతో కూడుకున్నటువంటి మాట ఎవరు చెప్పినా వినరాదు. బ్రహ్మదేవుడంతటి వాడు చెప్పినా కూడా వినకూడదు అని చెప్పింది మనకు శాస్త్రం అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే శాస్త్రం విషయములో, ధర్మం విషయములో తప్పనిసరిగా ఒక ఖండితం అనేది ఉండాలి. ఆ ఖండితాన్ని ఈ ప్రపంచానికంతా కూడా చాటి చెప్పినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాడు ఇంతమంది సంఘటితమైనారు అని అంటే ఆనాడు
ఆ 1925 లోపల ఆయన వారు చెప్పినట్లుగా నిజంగా చెప్పాలంటే ఆయన కేశవరావు బలరాం హెడ్గే అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ నిజంగా చెప్పాలంటే వాస్తవికంగా మనం గమనించాలంటే కేశవరావు అంటే ఓం కేశవాయ నమః అనండి ఒకసారి. ఓం కేశవాయ నమః. అరే ఎంత అద్భుతం ఉంటుందయ్యా నిజంగా చెప్పాలంటే. నామము చెప్తే ఎలా ఉండాలి తెలుసునా? గొంతు నుండి రారాదట, నాభి నుండి రావాలట. నామము చెప్తే ఆ నామములో పరవశమైపోవాలి. అరే నామము చెప్తే పరవశమైపోయినటువంటి మహానుభావుడే ఆ నామమంతా కూడా. అందుగురించే నారద మహాముని ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కూడా పాదాలెత్తుతూ ఉండగా వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అప్పుడు నారదుడు అడిగినాడు, శ్రీ మహావిష్ణువుని అడిగినాడు. ఏమని అంటే, స్వామి ముల్లోకాలు కూడా నేను పర్యటన చేసినాను కానీ నీవెక్కడ ఉంటావయా అని అన్నాడు. అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడో తెలుసునా? యద్భక్త తత్ర గాయంతి తత్ర దేవోపు తిష్టతి అని అన్నాడు. అంటే ఎక్కడ నా గుణగానం చేస్తారో, ఎక్కడ నాకు జేజేలు పలుకుతారో, ఎక్కడ నా నామస్మరణ చేస్తారో అక్కడే నేను ఉంటానయా. అదే వైకుంఠము, అదే కైలాసము. ఈనాడు వైకుంఠములో శ్రీమన్నారాయణుడు లేడు, కైలాసములో ఆదిశంకరుల వారు లేరు. ఎక్కడున్నారు అంటే సుభాష్ నగర్లో ప్రత్యక్షంగా ఇక్కడ ఉండి వాళ్ళు వింటున్నారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అది భక్తుడి యొక్క గొప్పతనం. అందుగురించే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఎందుకు చెప్తారయా పూజ మొదటి లోపల? అది మీకు అర్థం కాదా? కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు ఎందుకు చేస్తారు అంటే, అరే తెలిసో తెలియకనో నీ శరీరము లోపల పాపం ఉందిరా, ఆ పాపం అనేటటువంటి అదంతా కూడా తొలగిపోవడానికి, లోపల ఉండేటటువంటి పాపాలన్నీ తొలగిపోవడానికి 3 సార్లు భగవన్నామం చెప్పి నీళ్లు తీసుకుంటే లోపల పవిత్రమైతుంది అని చెప్పడానికి పూజలో 3 సార్లు ఆచమనం చేపిస్తారు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది మీకు అర్థం కాకనే ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే పూజలో ఉన్న అంతరార్థం మనకు తెలియక మనం ఏమైపోతున్నామంటే దూరం అయిపోతున్నాము. నిజంగా చెప్పాలంటే ఆయన కేశవరావు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సాక్షాత్తు కేశవుడే ఈనాడు కలియుగం లోపల బలరాం హెడ్గేగా అవతరించినాడు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. బలరాం అంటే ఏమర్థమో తెలుసున? సంఘము అని అర్థం. గుర్తుపెట్టుకుంది. అందుగురించే సంగచ్చత్వం సంవదత్వం అని చెప్పింది మనకు శాస్త్రం. అంటే కలిసి ఉంటే బలం వస్తుంది, విడిపోతే పడిపోతాం. మనమంతా వ్యక్తులము కాదు, వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసేటటువంటి వాళ్ళము. అంతేకాదు ఒక్క భారతదేశాన్నే కాదురా నాన్న, ప్రపంచాన్నంతా కూడా శాసించగలిగినటువంటి వాళ్ళము అని చెప్పగలిగినటువంటి సంఘమే ఆర్ఎస్ఎస్ సంఘం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. చప్పట్లు కొడితే దద్దరిల్లిపోవాలి. అసలు నిజంగా చెప్పాలంటే ఆ 33 కోట్ల నరాలన్నీ జాగృతము కావాలి. 72,000 నరాలన్నీ ఏమైపోవాలంటే పూర్తిగా ఉత్తేజితము కావాలి. అదే చప్పట్లలో ఉన్నటువంటి గొప్పతనము. అందుగురించే చెబుతారు, చప్పట్లు ఎందుకు కొడతారయా అని అంటే ఒక మహానుభావుడు, అరే చప్పట్లు కొడితే ఇక్కట్లు పోతాయిరా మూర్ఖుడా, అరే చప్పట్లు కొట్టురా నాన్న, చప్పట్లు కొడితే ఆరోగ్యవంతుడు అవుతావురా. ఒక్కసారి జై కొడితే నీ శరీరములో ఉండే సమస్తమైనటువంటి నాడులన్నీ జాగృతమైపోయి నీవు ఆరోగ్యవంతుడవే కాకుండా భగవంతుని యొక్క స్పృహ కలుగుతుందిరా నాన్న. అందుగురించే జై కొట్టమన్నప్పుడు జై కొట్టాలి, చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. మా అమ్మలంతా వచ్చినారు, అమ్మల గురించి ఆ తల్లి వాపోయింది. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆనందంగా. మరి ఏమన్నదో తెలుసునా? నారీ చెలేగయే. ఎక్కడ పోయింది నారీ, ఎక్కడ వెళ్ళిపోయింది అంటే నారీ చెలేగయే పాశ్చాత్య నాగరికతాసే మై బోల్తావు. ఎక్కడికి వెళ్ళింది ఆమె అంటే పాశ్చాత్య నాగరికతలోకి వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీలందరూ కూడా బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు, పాదాలకు పసుపు రాసుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. అంతేకాదు గంధము రాసుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. నిజంగా మీరు ఆలోచన చేస్తే మన చీర, మన కట్టు, మన బొట్టు ఇదంతా కూడా ఆ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ నేర్చుకుంటే మన వాళ్ళు మాత్రము మరి అంటనటువంటి వాళ్ళలాగా ఏమీ లేకుండా మరి చీర కొంగు కూడా లేకుండా తిరిగేటటువంటి దుర్మార్గానికి మనం వచ్చినాము అంటే ఎంత స్థితికి పోయినామో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు చప్పట్లు కొడతలేరంటే అర్థమైంది కాబట్టి కొడతలేరు వాళ్ళంతా కూడా నిజంగా. అందుగురించే మీరు ఆలోచన చేసుకోండి. అందుగురించే ఒక మాట అన్నాడు, ఏమన్నాడో తెలుసునా?
భరత పద్మమందు పసిడి రేఖవు నీవు, తెలియుమయ్య నీవు తెలుగు బిడ్డ, మొదట నీవు భరత పుత్రుడవను కొమ్ము, పిదప తెలుగుతనము పెంచుకొమ్ము. అరే మొదట నీవు భరత పుత్రుడవని భావించుకోరా. ఈనాడు కడప దాడితే కులము, మరి కడప లోపలనే కులము, కడప దాడితే మనమంతా హిందువులము అని అన్నాము కదా. మరి ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. కడప లోపలనే మనకు కులము, కడప దాటితే మనమంతా కూడా ఏ కులము అంటే మనది భరత కులము అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. భరత కులము అని అనండయా. భరత కులము అంటే భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ కూడా భరత కులస్తులే. అంతేకాదు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని అన్నారే, అంతే తప్ప కానీ గుర్తుపెట్టుకోండి, అజ్ఞానియే శూద్రుడవనిలో ఎవడైనా, సుజ్ఞానియే ఆత్మ సుజనుడతడు, వేదంబు చదివిన విప్రుడా విహితుండు, బ్రహ్మ మెరిగిన వాడే బ్రాహ్మణుండు. అరే ఏమి తెలివి తక్కువరా నిజంగా నీకు. బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాడే బ్రాహ్మణుడురా. జనివారం వేసుకున్నంత మాత్రం మన బ్రాహ్మణుడు కాదు. నీలో ఉన్న దుర్గుణాలను దూరము చేసి నీవు ఒకవేళ జంధ్యము లేకపోయినా సరే నీవు శాఖకు వెళ్ళి ధర్మ మార్గములో ఉండి పరమాత్ముని నీవు స్మరిస్తే నీవు కూడా బ్రాహ్మణుడవే అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే ఆ శాఖ ఈ విధంగా ఏర్పాటు చేసింది. ఆరోగ్యవంతంగా ఉండాలని మీరు అనుకున్నారా? ఏమయ్యా మీరంతా ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకున్నారా? ఆరోగ్యవంతంగా ఉండాలని అనుకుంటే మనకు ఒక శాస్త్రం ఒక మాట చెప్పింది. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నది చెప్పండి? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నదయ్యా? ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నదంటే మనకు శాస్త్రం చెప్పింది, ఆరోగ్యం భాస్కరాది చేత్ అని అన్నది. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నదంటే ఆరోగ్యము సూర్యుని చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉన్నది? సూర్యుని. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే సూర్యుడు ఉదయించకంటే మొదలే ఏ పురుషుడైతే, ఏ పిల్లవాడైతే నిద్ర లేచి స్నానము చేసి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని నేను చెప్పినట్టు చెప్పండి, ఓం మిత్రాయ నమః. వారేవా చాలా గట్టిగా చెప్తున్నారు, ఎంత ఆనందం అనిపిస్తున్నదో నాకు. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. స్వామివారివి 12 నామాలు ఉన్నవి. ఆ 12 నామాలతో రాగి చెంబులో ఎర్రటి పువ్వు వేసి, నా భర్త దుర్మార్గుడు, నా భర్త తాగి తందానలాడుతూ ఉన్నాడు, నా యొక్క భార్యామణి కూడా దురుసురాలు, కొంటె పనులు చేస్తూ ఉన్నది, ఓ పరమాత్మ నాకు సకల రోగాలు ఉన్నవి, నీకు ఈ చెంబెడు నీళ్లు పోస్తూ ఉన్నా, నా ఆరోగ్యాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు అని ఏ స్త్రీ అయితే చక్కగా సూర్యునికి నమస్కారం చేసి ఆ అర్ఘ్యం ఇస్తుందో సంవత్సర కాలము లోపల అతడి భర్త వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్పి మనకు సూర్యపురాణం చెప్పింది అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అందుగురించే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసినారు? సూర్య నమస్కారాలు నేర్పినారు. ఏమి నేర్పినారాయా? సూర్య నమస్కారాలు నేర్పినారు. వాళ్ళు ఎప్పుడో 9 గంటలకు నేర్పరాయా? వాళ్ళు 5 గంటల లోపలనే సూర్య నమస్కారాలు చేయిస్తారు. 12 నామాలకు 12 విధాలైనటువంటి విధాలతో ఎక్సైజ్తో వ్యాయామాలతో చేయిస్తారు. అది మామూలు విషయమా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుగురించే గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాలు బతకాలని అనుకున్నావా? సూర్యుడు ఉదయించకుండా మొదలే నీవు నిద్రలేవు, నీకు 100 సంవత్సరములు తప్పక పరమాత్ముడు ఇస్తాడు. కానీ మనం ఈనాడు ఎప్పుడు పడుకుంటున్నామో, ఎప్పుడు లేస్తున్నామో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. 2 గంటల 45 నిమిషముల నుండి 3 గంటల 45 నిమిషముల వరకు ఏ స్నానము? ఋషి స్నానము. మరి 3 గంటల 45 నిమిషముల నుండి 5 గంటల 45 నిమిషముల వరకు దేవతా స్నానము. 5 గంటల 45 నిమిషముల నుండి 6 గంటల లోపు మనుష్య స్నానము. 6:30 తర్వాత ఏ స్నానము మనకు వేదము చెప్పలేదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాడు నిజంగా చెప్పాలంటే ఏమి చేస్తున్నామయ్యా? మనము ఎక్కడికి వెళుతున్నామయ్యా? నిజంగా చెప్పాలంటే కంప్యూటర్లు పెరిగిపోయినవి, అంతేకాదు సెల్ ఫోన్లు పెరిగిపోయినవి. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే అందరూ వీడియోలు తీస్తారు, అంతే తప్ప అందరూ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటారు, ఎంతో చేస్తారు. ఇంత అయిపోయిన తర్వాత ఇంట్లో హాయిగా చూసుకుంటూ ఉంటారు. నేను కాదని అనడం కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రావడం వలన మనకేమైందో తెలుసునా? మనలో ఉన్న జ్ఞాపక శక్తి అంతా కూడా పోయి మనము ఏమైనామంటే అనారోగ్యవంతులమైనము అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 18 ఎందులు ఎంత అని ఎవరినన్నా అడగండి, మీరు గుర్తుపెట్టుకోండి. 18 ఎందులు ఎంత అని బీటెక్ అయిన పిల్లవాడిని అడగండి, ఇంజనీర్ అయిన పిల్లవాడిని అడగండి. వాడు ఏం చేస్తాడు? 2 నిమిషాలు వాడు ఒత్తిందే ఒత్తుతాడు. ఏమొత్తుతాడయ్యా?
ఫోన్ ఒత్తుతాడు వాడు. ఒక అరగంట తర్వాత ఇటువంటి పెద్ద మనిషిని, పెద్ద కాలములో ఉన్న వాళ్లను, కళ్ళములో ఉన్నటువంటి వాళ్ళను 18 ఇందులు ఎంత అనగానే 144 అని అనగలిగినటువంటి వాళ్ళు మన పూర్వీకులు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. 20 ఎక్కం వరకు నోటికొచ్చింది. ఈనాడు 20 ఎక్కం వరకు ఎవరు వచ్చినారా నోటికి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందుగురించే మీరు గుర్తుపెట్టుకోండి, మంత్రం అధికారము లేని ఓంకారము, ఓంకారమే, ఓంకారములోనే అకార ఉకార మకార సహితమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు. అందరూ కూడా ప్రతి శనివారము కానీ ప్రతి గురువారము కానీ దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు ఏం చేయాలంటే ఘంటానాదం చేయాలి. ప్రతిరోజు ఓంకారాన్ని చెప్పాలి. చెబితే మీలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా నశించిపోయి మీ అందరి లోపల అంతరంగికమైనటువంటి దేవుని స్పృహ మీకు కలుగుతుంది. కానీ ఈనాడు ఓంకారాన్ని ఎవరు ఉచ్చరించినారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. వాసనలేని పువ్వు బుధ వర్గములేని పురంబు తొల్త ఓంకారములేని మంత్రము అధికారము లేని ప్రతిజ్ఞ వాక్చమత్కారము లేని తెల్వి గుణకారము లేనటువంటి లెక్క కొరగానివి పిమ్మయ సింగధీమణి. ఒక మహానుభావుడు చెప్పినాడు, వాక్చమత్కారము లేనటువంటి తెలివి పనికిరాదయా, గుర్తుపెట్టుకో, గుణకారము లేనటువంటి లెక్క అని అన్నాడు. లెక్క ఉంటే గుణకారాలు వస్తేనే లెక్క, అంతేగాని సాకారము లేని పూజ అన్నారు. ఈనాడు ఉండే భరతమాతను ఫోటో పెట్టుకొని చక్కగా దీపం వెలిగించినావు. ఆ భరతమాత యొక్క ఫోటో ఏంటంటే సాకారమైనటువంటి పూజ. భరతమాత అంటేనే 33 కోట్ల దేవతలు. గుర్తుపెట్టుకోండి, 33 కోట్ల దేవతలందరి యొక్క ఏకతా రూపమే భరతమాత అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అదే వివేకానందుల వారు వేరే దేశాలన్నీ తిరిగిన తర్వాత అప్పుడు అందరూ కూడా వచ్చి అడిగినారు, అయ్యా నీ దేశములో ఈ దేశములో లేనిదేమి, ఆ దేశములో ఉన్నదేమి, నీవు ఏమి నేర్చుకొని వచ్చినావు, ఏమి తెలుసుకొని వచ్చినావు ఆ దేశములో నుండి వేరే దేశాలకు వెళ్ళి అంటే అప్పుడు వివేకానందుడు ఒక్క మాట చెప్పినాడు. ఏమన్నాడో తెలుసునా? ఒక్క మాట అన్నాడు ఆయన, వేరే దేశాల లోపల ఏమున్నదంటే సంపద ఉన్నది, వేరే దేశాల లోపల సమయ పాలన ఉన్నది, వేరే దేశాల లోపల అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నవి, కానీ ఒక్కటి మాత్రము లేదు. ఏమా లేదు అని అంటే పరమాత్ముని గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానము వాళ్ళ లోపల లేదు అని చెప్పినాడు. ఎవరు? వివేకానందుల వారు. పరమాత్ముని గురించి తెలుసుకోవాలని అనుకుంటే భారతదేశానికే రావాలి. ఒకసారి నెల్సన్ మండేలా అనే ఒక మత ప్రవక్త ఉండేవాడు. మీకు తెలుసు అనుకుంటా, మీరు వార్తాపత్రికలు మీరు చదివినారు. ఒకసారి నెల్సన్ మండేలా ఏం చేసినాడు, ఒక నాయకుడై ఉండి ఒక పెద్ద మత ప్రవక్త అయి ఉండి మన దేశానికి రావడం జరిగింది. మన దేశానికి వచ్చేటప్పుడు మన దేశం యొక్క పొలిమేర లోపల అది ఏమైంది, విమానం దిగుతూ ఉన్నది. ఢిల్లీ లోపల మెయిన్ గేటు లోపల ఏదైతే ఉన్నదో గేట్ వే ఉంది కదా, ఆ గేట్ వే కాడ అది ఆగి కింద దిగుతూ ఉంటే అప్పుడు అందరూ కూడా ఆయనకు పూలమాలలు వేయడానికి, శాలువాలు కప్పడానికి అందరూ కూడా ఒక వరుస లోపల ఉన్నారు. అప్పుడు ఎంతసేపు అయినా కూడా నెల్సన్ మండేలా ఆ యొక్క విమానం నుండి కిందికి దిగడం లేదట. అరే ఇదేమిరా నాన్న, ఎందుకు దిగడం లేదా ఆయన అని చెప్పి అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఏమి అందరు చూస్తున్నారు, స్వామీజీ దిగపా, నెల్సన్ మండేలా గారు దిగపోయి అందరు దిగినారు, ఆయన అనుచరులు దిగినారు, అందరు దిగినారు, కానీ ఆయన దిగలేదు ఎందుకు అని చెప్పి అప్పుడు మనలో ఉన్నటువంటి ఒక నాయకుడు అడిగినాయట, ఏమయ్యా విమానంలో నుండి కిందికి దిగలేదు అంటే అప్పుడు నెల్సన్ మండేలా ఆగండి, నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగిన కానీ ఒక్క భారతదేశానికి మాత్రము రాలేదు. భారతదేశానికి తిరిగి వచ్చేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఈ పవిత్రమైనటువంటి, ఈ పుణ్యమైన, ఈ ధర్మమైనటువంటి, ఈ సనాతనమైనటువంటి ఈ దేశములో నేను అడుగు పెట్టాలంటే నా కాలు పెడితే ఏమవుతుందంటే ఆ యొక్క దేశము, ఈ పవిత్రమైనటువంటి దేశం ఏమైపోతుంది అంటే అది అపవిత్రమైపోతుంది. కాబట్టి నేను కాలు పెట్టను అని చెప్పి ఆయన ఏం చేసినాడు అంటే ఇట్లా ఒకసారి దొర్లినాడు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. దొర్లినాడు ఆయన, కింద ఇలా పడి పొర్లు దండాలు పెట్టినాడు భారతదేశానికి. దండం పెడితే అందరూ ఆశ్చర్యపడినారు. ఏంటంటే నేను వేరే దేశాలలో వెళ్ళి అనేకమైన పాపకార్యాలు చేసిన, ఈ భూమికి రాగానే ఈ భూమి పైన నా పాదము మోపితే ఈ భూమి అపవిత్రమైపోతుంది. నేను పవిత్రము కావాలంటే నేను ఇలా ఈ శరీరం అంతా పొర్లు దండాలు పెడితే నాలో ఉన్న పాపాలన్నీ పోవడానికి నేను ఈ పని చేసినా అని అన్నాడు నెల్సన్ మండేలా. మీకు అర్థమైందో కాదో మీకే తెలియజేస్తుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అంత పవిత్రమైనటువంటి దేశము ఏ దేశమో? భారతదేశం. ఇటువంటి భారతదేశములో మనముండి ఇటువంటి సంఘ సంస్కరణతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎందరెందరో పుట్టినారయా.
బంగారు మట్టి లోపల పుట్టి, ఈ మట్టిలోన పుట్టినట్టి మనుజులెంతో ధన్యులు, సద్గుణులు సచ్చీలురు సకల లోకమాన్యులు, చిన్నారి రామశ్యాములే దోగాడినట్టి నందనం, దోగాడినట్టి నందనం, ఈ మట్టికి మన అర్చన, ఈ మట్టికే అభివందనం. అబ్బా, దీనికి తగ్గట్లుగా మీరు తాళం కొట్టండి. ఈ మట్టికి మన అర్చన, ఈ మట్టికే అభివందనం, మా తల్లి భారతి వందనం, బంగారు మట్టి చందనం. ఎంత అద్భుతమైన మాట మాట. అరే, ఈ భూమి పైన రాముడంతటి వాడు ఏమైనాడో తెలుసునా? రాముడంతటి వాడు పసిపిల్లవాడుగా దోగాడినాడయా. అంతేకాదు, కౌసల్యాదేవి చుట్టూ ఇలా తిరిగాడి ఆమె యొక్క ముద్దులకు ఆయన పరవశమైపోయినాడు. కృష్ణుడంతటి వాడు కూడా పుట్టినటువంటి భూమయ్యా. ఈ మట్టిని మనం ఈనాడు మర్చిపోరాదు. అటువంటి మట్టిలో మనం ఏమైనాము తెలుసునా? మనము నిజంగా చెప్పాలంటే, ఇంతకు మొదలు అన్నగారు ఒక మాట అన్నారు, మనమంతా ఏమైనాము అంటే మన సంస్కృతిని మర్చిపోయినాము, మనమంతా సోమరితనములో పడిపోయినాము. గుర్తుపెట్టుకోండి, మన యొక్క సంస్కృతిని మనం గుర్తు చేయడానికి ఎవడు కావాలయా? నీ సంస్కృతిని నీకు గుర్తు చేసుకోవడానికి. అరే, గంగమ్మ తల్లి, గంగమ్మ తల్లి మనది, హిమాలయ పర్వతాలు మనవి, అన్ని బ్రహ్మపుత్ర మొదలైన పవిత్రమైన నదులు మనవి. మరి ఇన్ని నదులతో ఇంత పవిత్రమైనటువంటి దేశములో పుట్టినప్పటికీ కూడా 200 దేశాలు, 5,000 మతాలు ఉన్నటువంటి దేశాలు, 5,000 మతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్పగలిగినటువంటిది ఒక హైందవ మతము మాత్రమే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. కానీ ఈనాడు మనం ఒకవేళ మన లోపల కోపం వస్తే, ఈనాడు లోకా సమస్త సుఖినోభవంతు అని అంటున్నామే, మా వద్దకు మీరు రాకండి, మీ పనులు మీరు చేసుకోండి. అంతేకాదు, అరే ఎందుకురా నాన్న, ఉరుసులు చేసేది నీవే, దర్గాలకు పోయేది నీవే, వాళ్ళతో పూజలు జరుపుకునేది మీరే. అరే మూర్ఖులారా, దర్గాకి ఎందుకు పోతావురా, దుర్గ ఉండంగా అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. దుర్గా అనేటటువంటి ఆ దేవత ఉండంగా దర్గాలకు ఎందుకు పోతావురా దుర్మార్గుడా, అరే దుర్గమ్మ పూజ చేయరా అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే ఈనాడు ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసునా? మరి చీరలు ఇస్తాము, సారెలు ఇస్తాము అని అంటే, క్రైస్తవ ఆదివారం రోజున మనమంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ దేవతలను మనం పూజిస్తాము. నిజంగా చెప్పాలంటే వివేకానందుడు ఒక్కటే ఒక మాట అన్నాడు, ఓ పాపాత్ములారా అని వాళ్ళు పిలిస్తే మన వివేకానందుడు ఏమన్నాడు తెలుసునా? పతిత దేవోభవ అని అన్నాడు. చప్పట్లు కొట్టండి ఆనందంగా. పతిత దేవోభవ. అదే పతిత దేవోభవ, పతితులైనటువంటి వాళ్ళు దేవతలలాగా పూజించినటువంటి దేశమయ్యా మన దేశానికి. పతితులు ఎవరు ఉన్నారు మన దేశములో? ఎవడు లేడు. గుర్తుపెట్టుకోండి, 33 కోట్ల దేవతలు ఉన్నారు అని అన్నారు. నిజమా కాదా? ఏమమ్మా నిజమా కాదా? మా అమ్మలంతా కూడా అడుగుతా, నిజమా కాదా? 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలతో పాటు 66 కోట్ల రాక్షసులు కూడా ఉన్నారు అని చెప్పి నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంతమంది రాక్షసులు ఉన్నారమ్మా? 66 కోట్ల రాక్షసులు ఉన్నారు. కాబట్టే పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుగంటారవం దేవం దేవతాహ్వాన లాంఛనం. అరే గంటెందుకు కొడతావు అంటే నీకు అర్థం తెలియదురా? అరే రాక్షసులారా, ఈ హిందూ సమ్మేళనంలో పూజ జరుగుతున్నది, ఇక్కడ బ్రహ్మాండంగా పూజ జరుగుతున్నది. ఓ రాక్షసులారా మీరందరూ కూడా పోండి, ఓ దేవతలారా మీరందరూ కూడా రండి అని అనగలిగినటువంటి వినయపూర్వకమైన దేశము మన హైందవ దేశము అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అందుగురించే ఈనాడు వాళ్ళు బతకగలిగినారు. వాళ్ళు అందుగురించి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏనాడైనా గుర్తుపెట్టుకోండి, ఈనాడు ప్రపంచ దేశాల లోపల రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యము మన దేశాన్ని పరిపాలించింది. ఏమన్నా ఎత్తుకొని పోయింది, అయినా ఏమన్నా తగ్గిందా మన భారతదేశంలో? చెప్పండి, ఏమన్నా తగ్గిందా నాన్న? ఏమీ తగ్గలేదు. గుర్తుపెట్టుకోండి, నవాబులు పరిపాలించినారు. నవాబులు పరిపాలించినప్పటికీ కూడా వాళ్లే హతమైపోయినారు. కానీ మన దేశాన్ని, మన సంస్కృతిని ఎంత చెదరగొట్టినా కూడా ఎప్పుడు కూడా చెదరగొట్టలేరు. ఇది ఎప్పుడు నిత్య నూతనమైనటువంటిదే అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే ఆనాడు ఒక మాట అన్నాడు దాశరథి. ఇప్పుడు నాకు గుర్తొస్తున్నది, ఓ నిజాము పిశాచమా, ఓ నిజాము పిశాచమా, కనరాడు నిన్ను పోలిన రాజు. అబ్బా ఏమి మునగాడయా! ఆ చప్పట్లు కొట్టండి ఆనందంగా. దాశరథి ఒక్క మాట అన్నాడు, ఓ నిజాము పిశాచమా, రజాకర్ల జమానాలో అన్నాడయా. ఇప్పుడు నీకు బుద్ధి లేదు, ఈ
ఈనాడు నీకు జ్ఞానము లేదు, ఈనాడు నువ్వు సోమరితనంతో నీవు ఉన్నావు. నా పక్కవాడిని మనవాడినే కొడుతూ ఉంటే రెండు చేతులు కట్టుకొని ఇట్లా పిరికివాడిలాగా నీవు చూస్తూ ఉన్నావు. అరే నీకు నరాల లోపల చైతన్యము లేదా, బలము లేదా, ఆంజనేయుడు అంతటి శక్తి లేదా? ఎందుకురా అక్కడ అధర్మంగా వాడు అధర్మంగా ఉండి మనవాడిని కొడుతూ ఉంటే నీవు చూస్తూ ఉన్నావు అంటే నీ అంతటి పిరిగి వాడు ఈ లోకము లోపల లేడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అటువంటి పిరిగితనాన్ని దూరం చేయండి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. దాని కొరకే హిందూ ధర్మ సమ్మేళనం. ఈ ధర్మ సమ్మేళనం అనేటటువంటిది అందుగురించే ఏర్పడింది. అందుగురించే మీరు గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఓ నిజాము పిశాచమా నిన్ను బోలిన రాజు కనరాడు, తీగలను దెంపి అగ్నిలో దింపినావు. అబ్బా, దశరథ్ ఏమంటే తెలుసునా? అరే ఎవరితో పోటీ పెట్టుకుంటున్నావో తెలుసునా? అరే ఇనుప తీగలను తెంపి అగ్ని లోపల నీవు వేస్తున్నావురా, ఏమైతుంది? అది అగ్నిలో వేస్తే ఏమైతాయా? ఇనుప తీగలు కణ 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 మండి ఆ మంట లోపల నీవే హతమైపోతావురా అని నిజాము నవాబుని మరి ధిక్కరించినటువంటి వాడు దాశరథి కృష్ణమాచార్యులు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి శక్తిని, అటువంటి భక్తిని మీరందరూ కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఈనాడు ఏమైతుందో తెలుసునా? గుర్తుపెట్టుకోండి, వాడు ఒకడు ఉన్నాడు, ఎవడు ఆంగ్లేయుడు మన దేశాన్ని పరిపాలించుండు, ఆ సంస్కృతిని మన దగ్గరికి తీసుకొచ్చుండు. లార్డ్ మెకాలే ఇంగ్లీషు విద్యా విధానం ఏర్పాటు చేయడం వలన ఆనాడు గురుకుల పాఠశాలలు ఎన్ని ఉండేవి తెలుసునా? దాదాపుగా 8 లక్షల గురుకుల పాఠశాలలు ఉండేవి, వేద పాఠశాలలు ఉండేవి. ఈనాడు అవన్నీ కూడా లేకుండా అయిపోయినవి. సంస్కృతాన్ని దూరం చేసినారు. మాతృదేవో భవ చెప్పండి ఒకసారి, మాతృదేవో భవ అనాలే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 ధర్మాలను ఈనాడు లేకుండా చేసినారు ఆనాడు ఆంగ్లేయులంతా కూడా. అందుగురించే గుర్తుపెట్టుకోండి, ఈనాడు ఒక మాట మనకు గుర్తొస్తున్నది. మీరు చూడండి, మన ఆదివారాలు మన వారాలన్నీ మనకు లేకుండా అయిపోయినవి. ఏం చేసినారు తెలుసునా? మండే ట్యూస్డే, తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈజ్ హాలిడే. సండే ఈజ్ హాలిడే వాడు ఏర్పాటు చేసిందే. నిజంగా చెప్పాలంటే ఎందుకు వచ్చినావయ్యా? సండే ఈజ్ హాలిడే అని చెప్పి ఏ రోజైతే సూర్యుని వారం ఉన్నదో, ఈ కృతయుగము ప్రారంభమైనప్పుడు, యుగాలన్నీ ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించినటువంటి రోజు ఏ రోజు అంటే ఆదివారము అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. కానీ ఈ ఆదివారం రోజుననే, ఈ సండే రోజుననే మనం ఎక్కడికి పోతున్నామో తెలుసునా? అరే ఈ కొడుకులు బుద్ధి లేని వాళ్ళలాగా కావాలి, వీళ్ళ యొక్క మెదడంతా కూడా చురుకుతనము లేకుండా, వీళ్ళంతా మొండితనము, వీళ్ళంతా కూడా పూర్తిగా ఏకసంతాగ్రాహులు కాకుండా వీళ్ళంతా కూడా అజ్ఞానులు కావాలని మనందరిని కూడా ఎక్కడికి తీసుకుపోతున్నాడు వాడు? సండే ఈజ్ హాలిడే అని చెప్పి అందరిని కూడా ఎక్కడికి తీసుకుపోతున్నాడు అంటే ఉరుసులకు, దర్గాలకు తీసుకుపోతున్నాడు వాడు. అంతేకాదు పత్తేపురం మషమ్మ దగ్గరికి తీసుకుపోతున్నారు వాళ్ళంతా కూడా. ఈనాడు ఏ బర్త్డేలు చేసినా, ఏ పెండ్లిలు చేసినా మషమ్మ దగ్గరికి పోవద్దని కాదు, గుర్తుపెట్టుకోండి. పోషమ్మ దగ్గరికి పోవద్దని కాదు. పోషమ్మ ఈ ఊరినంతా పోషించింది కాబట్టి పోషమ్మ అయ్యింది. మహిషాసుర మర్దిని, మహిషాసుడనే రాక్షసుని సంహారం చేసింది కాబట్టి ఆమె మైసమ్మ అయ్యింది. అంతే తప్పగాని నీవు కోసినటువంటి ఆ గొర్రెకు, మేకకు ఆ తల్లి ఆశించలేదురా మూర్ఖుడా. ఎందుకురా వెళ్ళి ఆ పచ్చి మాంసాన్ని తిని నీవు దుర్మార్గుడు అయిపోతున్నావు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే ఆకు తిన్నవాడు అడవి దాటగలిగే, మేక తిన్నవాడు మిడకదొడగే, మేక కన్నా ఆకు మేలైనది కదా కాళికాంబ, హంస కాళికాంబ. వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక మాట చెప్పినాడు, అరే ఆకులు అలములు తిన్నటువంటి ఆ యొక్క మేక మాత్రము ఆరోగ్యవంతంగా ఉన్నదిరా, కానీ మేకలను, గొర్రెలను తిన్నటువంటి వాడు మాత్రము వాడు రోగముతో మంచం ఎక్కినాడు. దానికి మీరు చప్పట్లు కొడతారా, గమ్ముకుంటారా? మీకే తెలుసు. నిజంగా చెప్పాలంటే మీరంతా సిగ్గుపడుతున్నారు కాబట్టి నాకు ఆనందం అనిపిస్తున్నది. తప్పు చేస్తే సిగ్గుపడేవాడే హిందువు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. తప్పు చేస్తే సిగ్గుపడేవాడు హిందువు. అంతేకాదు తప్పు చేయకుండా ఉండి ఎవడు తప్పు చేసిండో తప్పు చేసిన వాడిని కర్ర నరికేవాడే హిందువు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అందుగురించే ఈనాడు వాడి దగ్గరికి నీవెందుకు వెళ్తావురా? ఉరుసు చేసేటోడవు నీవే, పీరు పట్టేటోడవు నీవే, ఆ పీరుకు సవారీ చేసేటోడవు నీవే. ఊదేస్తేనే పీర్లు ఇస్తుంది, ఈ పీరు పోతేనే ఆ పీర్లు ఇస్తుంది. ఎందుకురా పీర్ల పండుగ దండుగా మరి నవరాత్రి పండుగ ఉండగా అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. నవరాత్రి పండుగ ఉండగా
పీర్ల పండుగ దండుగా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఏనాడు కూడా పీర్ల పండుగకు కానీ ఉరుసులకు కానీ మీరు వెళ్ళకండి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే అతడు ఉన్నాడు, వాని ధర్మం వానిది, నేను కాదని అనడం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవతలకు రాక్షసులకు యుద్ధమే జరిగిందా లేదా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు దేవతలకు రాక్షసులకు యుద్ధమే జరిగింది. దేవతల యొక్క వర్గము ఎవరు అంటే ఒక మహానుభావుడు ఒక్క మాట అన్నాడు, వివేకానందుడే ఒక్క మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడో తెలుసునా? ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అని అన్నారు. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక ఇల్లు అయితే, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే ఆ ఇంటి లోపల ఒక గది ఉంటుంది. ఏమా గది చెప్పండి? ఆ ఇంటిలో ఒక గది ఉంటుంది. చెప్పండి ఏమా గది? ఈ ప్రపంచమంతా కూడా ఒక ఇల్లమ్మ, ఆ ఇంటిలో ఒక గది ఉన్నది. ఆ గది ఏమి అంటే చెప్పట్లు కూడా పూజా గది. ఏ గది? పూజా గది. ఈ ప్రపంచమంతా కూడా ఒక ఇల్లు అయితే పూజా గది లాంటిది ఒక్క భారతదేశము మాత్రమే అని చెప్పి వివేకానందుల వారు చెప్పడం జరిగింది. అటువంటి పూజా గదిలో నీవు పుట్టినవు. ఎందుకు రానన్నా బొట్టు పెట్టుకోవాలంటే నీకు సిగ్గున్నది. ఎందుకమ్మా చీర కట్టుకోవాలంటే సిగ్గున్నది. పసుపు రాసుకోవాలంటే సిగ్గున్నది. మాంగళ్యము చేత పట్టుకోవాలంటే కూడా మీకు ఇది ఉన్నది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈనాడు మన వాళ్ళంతా సీతమ్మ తల్లులు కావాలి, పురుషులంతా కూడా రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు కావాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. అందుగురించే మన హిందూ సమ్మేళనములో జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాలే. నిజంగా చెప్పాలంటే నేను ఎంత విజృంభణతో చెప్తున్నానో మీరందరూ కూడా అలా చెప్పడం లేదు. ఎందుకంటే మనందరి దృష్టి అంతా కూడా ఆకలితో వెళ్ళిపోతుంది ఎక్కడికో. నేను నిజంగా 6 గంటలైంది 7 గంటలైంది నేను తినక, దాదాపు 350 కిలోమీటర్ల నుండి నేను వచ్చా అక్కడ ఉపన్యాసం ఇచ్చి. నేను చెప్తానో లేదో అని అనుకున్నా, కానీ ఆ భరతమాత నాకు ఈ శక్తి ఇచ్చింది. జై శ్రీరామ్ అంటే 2 సార్లు జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ నినాదం ఎందుకు వచ్చింది? ఈ నినాదం ఎందుకు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి ఈ నినాదం అంటే మీరు ఆలోచించండి. శ్రీరాముడినే ఆదర్శవంతంగా ఎందుకు చేసినారు అంటే శ్రీరాముడి యొక్క వంశము లోపల 54 వంశము రాజులలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఏ రాజు కూడా ఇటువంటి ధర్మాన్ని ఏర్పాటు చేయలేదు. ఒక్క సూర్యవంశపు రాజులలో 54 వంశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినారు అంటే, ఒక్క విషయం చెప్తా. ఎందుకు శ్రీరామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడయ్యుండు, ఎందుకు శ్రీరామచంద్రమూర్తి దేవుడయ్యుండు అంటే గుర్తుపెట్టుకోండి, రాముడు వేసిన మొదటి బాణము ఎవరికి చెందింది చెప్పండి? మీరు రామాయణం అంతా విన్నారు కదా, మీరు విన్నారు కదా. రాముడు వేసిన మొదటి బాణము ఎవరిపైన విడవబడింది చెప్పండి? రాముడు వేసిన మొదటి బాణము ఎవరిపైన విడిచినాడు? ఆయన మొదటి బాణం. ఎందుకంటే ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే భార్య అని అన్నారు కదా. ఆయన మొదటి బాణము విసిరినాడు 8 ఏళ్ల ప్రాయంలో. పిల్లలు చెప్పినారు, చప్పట్లు కూడా ఆనందంగా. ఏమయ్యా ఇది పిల్లలు చెప్పినారు అంటే నాకు అనిపిస్తున్నది ఇది సుభాష నగర్ కాదు, ఇది సుభాషితమైన నగరు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఇది సుభాష నగర్ కాదు, సుభాషితమైన నగరు. అంటే మంచి మాటలతో కూడుకున్న ధర్మ వాక్యాలను విని ఆచరించినటువంటి వాడు. ఒక పిల్లవాడు చెప్పినాడు, నిజంగా తాటకి పైన విసిరినాడు ఆయన. ఏ పైన? తాటకి పైన. ఎందుకు తాటకి పైన విసరవలసి వచ్చింది అని ఆయన మనసు బాధపడింది ఆయనకు. అంటే ఒక ఆడపిల్ల పైన నేను బాణం వేసిన కదా అని చెప్పి సిగ్గుపడినాడట. సిగ్గుపడితే విశ్వామిత్రుల వారు వచ్చి అన్నాడట, అరే ఇది నీ యుగం అయిపోయిన తర్వాత ద్వాపార యుగం వస్తుంది, ద్వాపార యుగం అయిపోయిన తర్వాత కలియుగం వస్తుంది. ఈ కలియుగము లోపల 4 పాదాలు అధర్మమే ఉంటుంది. ఎన్నుంటుంది? 4 పాదాలు అధర్మమే ఉంటుంది. మరి ఆ అధర్మాన్నంతా కూడా మార్పు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక్క స్త్రీలు మాత్రమే. కాబట్టి స్త్రీలు దుర్మార్గులు. ఇది తాటకి కాదు, ఇది ఒక గూండా మేస్త్రి. కాబట్టి ఈ గూండా మేస్త్రిని ఒక్కసారి బాణముతో విసురు అని చెప్పి ఆ తాటకిని చంపించినాడు గురువు యొక్క ఆజ్ఞ చేత అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఏ ఇంట్లో ఉన్న అమ్మాయి గుణవంతురాలు అవుతుందో, ఏ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ సీతమ్మ తల్లిలాగా, అనసూయ దేవిలాగా, ఝాన్సీ బాయిలాగా, మరి అంతేకాదు సరోజిని నాయుడు లాగా అవుతారో ఆ ఇల్లు ధర్మయుతమైనటువంటి ఇల్లు అవుతుంది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే వేదం లోపల ఒక మాట చెప్పబడింది, కృతేతు రేణుకా శక్తి, కృతేతు రేణుకా శక్తి త్రేతాయాం జనకాత్మజా, త్రేతాయాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపదీ దేవి కలౌ శక్తి గృహే గృహే. మనకు దేవీ భాగవతం చెప్పింది,
కృతయుగము లోపల రేణుకాదేవిగా అమ్మవారు అవతారం ఎత్తినారు జగజ్జనని. తర్వాత త్రేతాయుగము లోపల సీతమ్మ తల్లిగా సీతమ్మ తల్లి మీరు అనుకున్నట్లుగా ఆమె పిరికిది కాదు, గుర్తుపెట్టుకోండి. పిరికిది ఏనాడు కాదు, ఆనాడు అశోక వనము లోపల ఆమె 14 నెలల పాటు ఒక్క చీర కట్టుకొని కొప్పును విరబూసుకొని శ్రీరామ 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 అనండి. ఏమంటారయ్యా? శ్రీరామ 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 అందరూ కొన్ని కోట్ల సార్లు అశోకవనము లోపల జపము చేసింది. ఒకనాడు సాయంకాలపు వేళ లోపల రావణాసురుడు వచ్చినాడు. రావణాసురుడు వచ్చి ఏమంటుండో తెలుసునా? ఒక్క మాట అన్నాడు ఆయన, సీతమ్మ తల్లికి దూరంగా ఉన్నది. అప్పుడు రావణాసురుడు అంటాడు, ఏ సీత నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకీ వెదలను చిల్త, మరచి పొమ్ము ఆ కొరగాని రాముని, వలచి రమ్ము ఈ యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల బలికే. అబ్బా, ఎంఎస్ రామారావు రామాయణాన్ని అంతా కూడా రాముడు దర్శనమైనాడటనయ్యా ఆయనకు. అటువంటి వాడు పుట్టిన దేశంలో మనం పుట్టినము. నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందో నాకు నిజంగా చెప్పాలంటే. అది ఏమన్నాడు తెలుసునా? ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకు ఈ వెదలను చిల్త, మరచి పొమ్ము ఆ కురగాని రాముని, వలచి రమ్ము ఈ యశో విశాలుని. అరే పనికి మారిన వాడు, ఒక నరుడు, ఒక సామాన్యమైన మానవుడు, ఒక సీతమ్మ తల్లి మరి సీతమ్మ తన భార్యను కాపాడుకోలేనటువంటి వాడు, చెట్టులు గుట్టలు ఆకులు అలములు తిరిగి నా దగ్గరికి రాలేడు వాడు, ముల్లోకాలను జయించినటువంటి వాడు నేను, మరి ఒక సామాన్యమైనటువంటి నరుడు నీ యొక్క భర్త, వాడేం చేస్తాడు అని చెప్పి బెదిరించినాడు. ఎవరిని? సీతమ్మ తల్లిని. కానీ సీతమ్మ బెదిరిందా? మా అమ్మలను అడుగుతా, ఏమమ్మా బెదిరిందా? సీతమ్మ బెదరలే. ఒక్క మాట అన్నది, ఏమన్నా తెలుసునా? ఓ రావణ, ఎందుకు నీకు నోరున్నదని ఇలా మాట్లాడుతూ ఉన్నావు? ఒకవేళ నా రామచంద్రమూర్తి బలవంతుడు కాదు, వీర విక్రమ అవక్ర విక్రమ పరాక్రమవంతుడు కాదని నీవు అనుకుంటున్నావేమో కానీ రాముడు ధర్మం కొరకు పాటుపడినటువంటి వాడయా. ఒకవేళ అనుకుంటే, ఒకవేళ శ్రీరామచంద్రమూర్తి ఒకవేళ నాకు ఆజ్ఞ ఇస్తే ఒక్క రాముడే లంకకు రావాల్సిన అవసరము లేదు. నా మనసులో రామచంద్రమూర్తి నా భర్త అయితే, నా దైవం అయితే, ఇన్ని సంవత్సరాల పాటు నేను పతివ్రతనై అయితే తన చేతిలో గడ్డిపోచ ఉన్నది. ఎందున్నదమ్మా? గడ్డిపోచ ఉన్నది. ఓం శ్రీ రామాయ నమః, రామ్ రామాయ నమః చెప్పండి ఒకసారి. ఓం రామ్ రామాయ నమః, ఓం రామ్ రామాయ నమః అని 11 సార్లు ఈ యొక్క గడ్డిపోచను మంత్రించి, నా భర్త ఆజ్ఞ ఒకవేళ లేదు కాబట్టి, ఒకవేళ ఉంటే రాముడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, నేను ఒక్కడనే చాలరా, ఈ గడ్డిపోచతో మంత్రము చేసి ఒకవేళ నీకు విసిరితే అదే సుదర్శన చక్రమై నిన్ను చంపుగాక అని అన్న ధైర్యాత్మురాలు సీతమ్మ తల్లి అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అంత భయపెట్టించింది రావణాసురుడిని. ఈనాడు మనకు అది తెలియక సీతమ్మ తల్లి అంటే నిజంగా ధర్మానికి ప్రతీక, అంత చేయగలదు కూడా, చేసింది కూడా మీకు తెలియంది కాదు. రామచంద్రమూర్తి అటువంటి ఆమెనే అవమానపడితే, నేను నీకు అగ్ని పరీక్ష పెట్టాలని అనుకున్నాను అంటే ఆమె తదాస్తు అని అన్నది. ఎంత గొప్ప మాటను మీరు చూడండి. ఈనాడు పాకిస్తాన్కు కానీ, ఈనాడు బంగ్లాదేశ్కు కానీ మన సంఘ ప్రముఖ్ గారు అయ్యా శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారంటే, ఇరాన్ ఇరాక్లో యుద్ధం అయింది, నేను కూడా పోతున్న సంఘం పరంగా, మీరందరు రండి అని అన్నారు. అనే వరకు సుభాష్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఒకరిద్దరు బాగా నూనె మీసాల నూతన యువనంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరే మీరు కూడా రండి అని అంటే, మరి ఊరుదాటడు వాడు ఉత్తపిరికి. అబ్బా, ధర్మ సమ్మేళనంలో మాత్రం గంటలు ఉపన్యాసం ఇచ్చుండు. తర్వాత కండువాలు వేసుండు, జై శ్రీరామ్ జై హనుమా. కానీ ఊరుదాటడు వాడు ఉత్తపిరికి ఆయన పోయిండు. కానీ అయ్యా నీవు సంఘ సంస్కర్తవు, నీవు త్యాగగుణము కలిగిన వాడవు, నీవు ఆ శాఖలో ఉన్నావు, నీవు పోతున్నావు, నాకు భార్య ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, ఆడ ఏమవుతుందో ఏమో, బాంబుల దాడిలో నేను చనిపోతే నా భార్యలు పిల్లలు ఎక్కడ పోతారు అని చెప్పి అమాంతం రాకుండా వెనుకకు జరిగినారట. అటువంటి వాళ్ళు కూడా ఈ లోకం లోపల ఉంటారయా? ఇప్పటి వాళ్ళంతా కూడా అట్లా కాదు. గుర్తుపెట్టుకోండి, హనుమంతుడు అనేటటువంటి వాడు లేకపోతే, ఈనాడు ఆయన ఒక మాట అన్నాడు, హనుమంతుడికి తన బలం ఏంటో తనకు తెలియదు, అదే రోగము
మన హిందువులకు కూడా ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ హనుమంతుని రోగమే మనకున్నది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమందరము కూడా హైందవ సంస్కృతి లోపల మనము కూడా వీరులమే, గుర్తుపెట్టుకోండి. అందుగురించే వశిష్ఠ మహాముని శ్రీరామచంద్రమూర్తికి ఒక కథ చెప్తాడు. ఆ చిన్న కథ చెప్పి నేను పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. రామచంద్రమూర్తికి ధైర్యం వహించడానికి ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసునా? ఒక ఋషి దగ్గర ఒక 11 మంది విద్యార్థులు ఉండేవారట. ఆ విద్యార్థులు ఎటువంటి వారంటే గురువు ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి వారట. గురువు ఏం చెప్తే ఆ పని చేయాలట. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసునా? ఒక నదిని దాటడానికి వెళ్ళినారు వాళ్ళు. అయితే ఆ నదిని దాటినారు. నదీం తరామహా, నదిని దాటినారు. దాటిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి పూలవనం ఉన్నది. ఆ పండ్ల చెట్లు ఉన్నవి. ఆ పూలవనములో విహరించినారు. ఆ పండ్లన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఆ నదికి వచ్చి తన గురువుతో పాటుగా మళ్ళీ తన గ్రామానికి చేరుకుందామని వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. ఏమా డౌట్ అంటే, మేము 11 మంది ఉన్నాము కదా, 11 మంది మీకు కరెక్ట్ ఉన్నామా లేదా, నది లోపల ఎవడన్నా పడిపాయనా చనిపాయనా ఏంది అని చెప్పి ఆ నది దగ్గరికి వచ్చి ఆ పడవ లోపలికి ఎక్కేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలుసునా? అందరిని లెక్క పెట్టుకుంటున్నాడు వాడు. ఏమి? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షష్ట సప్తమ అష్ట నవమ దశమ అయిపోయా. ఏడుచుకుంటూ కూర్చున్నాడు. వారినీయమ్మ ఇదేం రా నాయన, 11 మంది ఉన్నారు కానీ 10 మందికే లెక్కకు వస్తున్నారు. ఎంతమంది లెక్కకు వస్తున్నారు? 10 మందికే లెక్కకు. దశమం అస్తి ఏకాదశం నాస్తి అంటే 10 మంది ఉన్నారు, 11వ వాడు లేడు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారంతా. మరి గురువు గారు మాత్రం దూరంలో ఉన్నాడు. అప్పుడు గురువు గారు వచ్చిండ్రు. అరే ఎందుకురా ఏడుస్తున్నారు? ఎవరు కూడా పడవపైకి ఎవరు కూడా ఎక్కడం లేదు, ఏం సంగతి అని అడిగినారు. స్వామి మనం వస్తుంటే మాత్రము 11 మంది ఉన్నాము, మరి ఇప్పుడు మాత్రము 10 మందే ఉన్నారు, ఒక్కడు లేడు స్వామి, పడవ లోపల పోయిపోయిండు వాడు, ఆ నది లోపల పడిపోయిండు వాడు అని అన్నాడట. అంటే అప్పుడు వాడు అన్నాడట, అరే నిజంగా రే ఏం చిత్రం రా, అట్టెట్లున్నదిరా, నేనెంచుతా అని అన్నాడట. గురువు గారు కూడా అజ్ఞానంలో ఓడిపోయిండు. ఆ గురువు గారు కూడా ఏం చేస్తున్నాడో తెలుసునా? మరి అందరిని ఎంచుతున్నాడు కానీ మరి తనను మాత్రం ఎంచడం లేదు. ఇది ఏమి చిత్రం అర్థంగా? దశమం అస్తి ఏకాదశం నాస్తి, 10 మంది ఉన్నారు, 11వ వాడు లేడు అంటే అప్పుడు అటు నుంచి ఒక సాధు పుంగవుడు పోతుంటే, అయ్యా మీరందరూ ఒక వరుస క్రమంలో నిలవండి, నేను ఏం చేస్తానంటే లెక్క పెడతాను అని చెప్పి అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 అని, అయ్యా 11 మంది ఉన్నారు కదనయ్యా, నీవు మాత్రము లెక్క పెట్టుకోవడం లేదు, అందరిని లెక్క పెట్టుకుంటున్నావు, వాళ్లతో పాటు నీవు కూడా ఉన్నావు అన్న విషయాన్ని అప్పుడు గుర్తు చేసినారట. అలా గుర్తు చేసేది హిందూ ధర్మ సమ్మేళనం అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అరే నీవు దేవుడవురా, నీవు దైవానివి, నీవు దైవశక్తి నీ లోపల ఉన్నది. మరి అందరికీ కండువాలు వేస్తున్నావు కానీ నీవు త్యాగమైన జీవితాన్ని గడుపుతలేవు, నీవు భక్తితో జీవితాన్ని గడుపుతలేవు. దేవుడు ఎక్కడో లేడు, దేవుడనగా వేరే దేశమందున లేడు, తనదు దేహమందు తగిలి ఉండు. గుర్తుపెట్టుకోండి, దేవుడనగా వేరే దేశమందున లేడు, తనదు దేహమందు తగిలి ఉండు, పాపమనగా వేరే పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలి ఉండు. ఎంత అద్భుతంగా చెప్పినాడు. దేవుడు అనేటటువంటి వాడు ఎక్కడో లేడయా, నీ లోపలనే ఉన్నాడు. ఎక్కడున్నాడయా? నీ లోపలనే ఉన్నాడు. నీ లోపల ఉన్నటువంటి దేవుడిని తెలుసుకోలేక, నీ ధర్మాన్ని నీవు కాపాడుకోలేక, నీవు అధర్మాత్ముడవైనవు, సోమరితనము కలిగిన వాడవైనవు, నీ బుద్ధినంతా కూడా నీవు ఏమైపోయినవు అంటే దూరము చేసుకుంటూ ఉన్నావు. కాబట్టి నీవు అసమర్థుడవైనవు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. కాబట్టి మీరెవరో తెలుసుకోండి, మీరు వీర నారీమణులు గండి, మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలు గండి, మీరందరూ ఛత్రపతి శివాజులుగా మారినప్పుడే మన ధర్మము నిలబడుతుంది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇంకొక విషయాన్ని, పర్యావరణం అనే ఒక మాట ఉన్నది. పర్యావరణము అంటే గుర్తుపెట్టుకోండి, పరిశుభ్రతకు నిలయము మన భారతదేశం. అందుగురించే మరి ఒక మాట చెప్పినాడు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఒక మాట అన్నాడు, తిలల రసము లేక దీపము వెలుగదు, తిలల రసము లేక దీపము వెలుగదు. అంటే నూనె లేకుండా దీపం అనేటటువంటిది వెలగదు. తిలలు అంటే నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించాలి. కానీ ఈనాడు ఎప్పుడైనా నువ్వులతో చేసినటువంటి దీపాన్ని దాని లోపల వేస్తున్నామా? మీరే ఆలోచన చేయండి. పనికి మాలినటువంటి ఆ ఎద్దుల యొక్క కొవ్వుల నుండి, తర్వాత ఆవుల యొక్క కొవ్వుల నుండి వచ్చినటువంటి నూనెతో మనము దీపాన్ని వెలిగిస్తున్నాము. ఎంత పాపమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి దీపాలను మార్చడం కాదు, దీపములో ఉన్న నూనెను మార్చండి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అది పర్యావరణం అవుతుంది.
దేశము పరిశుద్ధము కావాలంటే అప్పటి కాలం లోపల ఏమడిగేవారు తెలుసిన? అయ్యా నీ సంతానం ఎంత అని ఇప్పటి కాలంలో అడుగుతున్నారు. అప్పటి కాలంలో అడిగేవారు ఏమడిగేవారంటే, అయ్యా మరి కోటీశ్వరుడు ఇక్కడ కూర్చున్నావు కదా, నీకు నీ ఇంట్లోపల గోసంతానం ఎంత అని అడిగేవారట. ఏ సంతానము? గోసంతానం. అప్పుడు అనేవారట ఏమని అంటే, అయ్యా 400-500 తక్కువలో తక్కువ 500 గోవులు ఉండేవి అని అనేవారట. ఎన్ని గోవులు? 500 గోవులు ఉండేవని. మరి ఈ సుభాష్ నగర్లో ఎన్ని గోవులు ఉన్నావో మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. గోమాతను కాపాడితే, గోవు పేడతో కూడుకున్నటువంటి పదార్థాలను మనము ప్రచారము చేయగలిగితే 33 కోట్ల దేవతలను గర్భగుడిలో 33 కోట్ల దేవతలకు ఆలవాలమైన ఆ యొక్క జగదంబను పూజిస్తే ఎంత గొప్పతనమో, శుక్రవారం రోజున ఆ యొక్క గోమాతకు స్నానము చేయించి గోమాత పాదాలను కడిగి ఒక్క అరటిపండు, ఒక్క గడ్డి పరక దానికి తినబెట్టగలిగితే సంవత్సరం తిరగక మొదలే నీవు సంతానవంతుడు అవుతావు అని చెప్పి మనకు దేవి భాగవతం చెప్పింది అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాడు గోమాతలను మనం రక్షించలేక ఇటువంటి నూనెలను మనము వాడుతూ ఉన్నాము. తిల్లల రసము లేక దీపము వెలుగదు, గుర్తుపెట్టుకోండి. అందుగురించే ఇంకొక మాట అంటాడు ఆయన, భక్తి లేక జ్ఞాన ఫలము లభించదు. జ్ఞాన ఫలము లభించాలంటే భక్తి ఉండాలి. ఏముండాలయా? భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే ఏందయ్యా? భక్తి ఉండాలంటే ఏంది అని అంటే, రుద్రాక్షమాలలు వేసుకుంటే భక్త? కాషాయ వస్త్రాలు వేస్తే భక్త? కాదు నాయన. భక్తి అంటే ఏమి అంటే, భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును అంటాడు ఆయన. ఏం కలగాలట? భావశుద్ధి కలగాలట. ఏం శుద్ధి కలగాలి? భావశుద్ధి. భావశుద్ధి కలగడం అంటే ఏం శుద్ధి తెలుసునా? ఇప్పుడు చక్కగా ఆనందంగా, అబ్బా అయ్యగారు చాలా శ్రావ్యమైన కంఠము, తీయటి రాగము, ఎంత ఆనందంగా ఉన్నదో అని అనుకుంటారు. అంతా చక్కగా వింటారు. విన్న తర్వాత భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీమద్రమారమణ గోయిందా గోయింద అంతే సంగతులు చిత్తగించవాలి. రేపంతా ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి కథలు వాళ్ళవి. ఇక్కడదే వదిలిపెట్టినము, ఇక మన పనులేమో మనము చేస్తూ ఉన్నాము. కాదు కాదు, గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే అది కాదు. చేసినటువంటి ఆ ధర్మాన్ని, విన్నటువంటి ధర్మాన్ని మీరు నిత్య కర్మ లోపల, అంటే నిత్య జీవితము లోపల ఎవడైతే అనుసరిస్తాడో, అనుసరించినటువంటి వాడికి మాత్రమే వాడు నిజమైన భక్తుడైతాడు అని చెప్పి అది మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. భావశుద్ధి కలగాలి అంటే, నీవు 3 సార్లు స్నానము చేస్తే శరీరము శుద్ధి అయ్యింది. మరి లోపల కూడా శుద్ధి కావాలంటే ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి. ఏ మానవుడైతే సంఘ సంస్కర్తగా ఉండి మద్య మాంసములను వదిలిపెట్టి ఎవరైతే ధర్మ మార్గములో ఎవడైతే నిలుస్తాడో వాడు బ్రాహ్మణుడు కానీ, క్షత్రుడు కానీ, శూద్రుడు కానీ వాడు నిజమైనటువంటి భక్తుడు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే నిజమైనటువంటి భక్తిని మీరు ఏర్పాటు చేసుకోండి. భావ సంశుద్ధి కలుగుటే భక్తి యగును, పుణ్యకార్యాలు చేయుటే పూజ యగును, పరులకు పకారముసగుటే తపస్సు యగును, మర్వబోకుడిటువంటి మంచి మాట. పరులకు ఉపకారం మోసగుంటే మరి తపస్సు అంటే నీవు జపమాలను తిప్పితే తపస్సు కాదయా. చాలా మంది జపమాలను తిప్పుతారు. ఏం తిప్పుతారు? రామ్ 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 అంటారు. మరి అన్న తర్వాత లోపల ఏముంటుంది అంటే, మరి అందరి బంగారులంతా నా దగ్గరికి రాని, అందరి యొక్క సామాన్లన్నీ నా దగ్గరికి రాని అని అనుకుంటూ ఉంటాడు. అది కాదు నిజంగా చెప్పాలంటే. అంటే వాడు జపం చేస్తూ ఉంటాడు. మరి నిజంగా జపతో నాస్తి పాతకం అని అన్నారు. కానీ జపము చేస్తూ ఉంటే ఒకడేం చేస్తాడో తెలుసురా? ఆ జపం ఇంకా తొందరగా శ్రీరామ శ్రీరామ అని ఆయన జపం చేయమన్నాడు మా గురువు గారు. ఇంకా పెద్ద గుండు రాదు కదా అని చెప్పి ఒకసారి కళ్ళు మూస్తాడు, కళ్ళు తెరుస్తాడు, కళ్ళు మూస్తాడు, కళ్ళు తెరుస్తాడు. అంటే పెద్ద గుండు రావాలి, పెద్ద గుండు వస్తే తొందరగా అయిపోతుంది అన్నట్లు. అట్లా కూడా చేస్తూ ఉంటారు. అది కాదు, గుర్తుపెట్టుకోండి. జపము చేయడం వలన ఏమవుతుంది అంటే లోపల ఉన్న పాతకాలన్నీ నశిస్తవి. అందుగురించే మహానుభావుడు అన్నారు ఏమంటే, శ్రీరామ 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 అనండి ఒక్కసారి గట్టిగా. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎందుకు ఆ మాట అంటే, సహస్రనామ తత్తుల్యం 3 సార్లు చెప్తే 1000 సార్లు చెప్పినట్టట. ఎంత గొప్ప మాట చూడండి. 3 సార్లు చెప్తే 1000 సార్లు ఎట్లయితుందయా? శ్రీరామచంద్రమూర్తికి అంత మర్యాద పురుషోత్తముడు ఎందుకైనాడు ఆ మహానుభావుడు అంటే, 54 వంశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే హింస చేసినారు. కానీ
సూర్యవంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తి మాత్రము హింస చెయ్యలేదు, గుర్తుపెట్టుకోండి. అతడు అహింసా జీవితాన్ని గడిపినాడు. 11,000 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. కానీ ఒక్క సమయంలో కూడా ఆయన అహింసా మార్గముని అనుసరించినాడు, కానీ హింసా మార్గాన్ని అనుసరించలేదు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అశ్వమేధ యాగము చేసినాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. అశ్వమేధ యాగము చేస్తే ఏం జరుగుతుంది? లవకుశులు ఆ యాగాన్ని గుర్రాన్ని పట్టినారు. అప్పుడు రాముడు గుర్రము అనే వరకు అందరూ భయపడినారు. ప్రపంచంలో అంతా తిరిగి వచ్చింది. అప్పుడు అయోధ్య నగరానికి వచ్చింది. మీకు తెలియంది కాదు, సీతమ్మ తల్లి వనవాసం వెళ్ళింది, భూదేవి లోపల కలిసిపోయింది, అది వేరు విషయం. అశ్వమేధ యాగం వచ్చింది. అప్పుడు పండితులంతా అన్నారు, అయ్యా ఇక నీవు చక్రవర్తి అయినవు, ఒక ఇండోనేషియా కాదు, ఒక పాకిస్తాన్ కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అందరు కూడా జై శ్రీరామ్ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటున్నాయా. ఇక నీవు చక్రవర్తివి కావాలంటే అప్పుడు ఆ అశ్వమేధ యాగాన్ని ఏం చేయాలంటే యజ్ఞము లోపల చంపాలి, అది శాస్త్రం. యజ్ఞము లోపల దాన్ని ఖండఖండములుగా నరికి యజ్ఞములో వేయాలి, యజ్ఞము చేయాలి. పూర్వపురాజులంతా కూడా అట్లే చేసినారు. పూర్వపురాజులు ఏం చేసినారు? అట్లే చేసినారు. నీవు కూడా అట్లే చేయాలి అని అన్నారు. అనే వరకు అప్పుడు రాముడు యోచనలో పడిపోయినాడు. అప్పుడు ప్రపంచములో ఉండే పండితులందరినీ కూడా తోలుకొచ్చినాడు. అయ్యా ఇది వేదములో ఉన్నదా, ఒకసారి పరిశీలన చేయండి అంటే ఒక పండితోత్తముడు వచ్చి ఏమన్నాడు తెలుసునా? అయ్యా అహింస పరమో ధర్మ. చెప్పండి ఒకసారి, మళ్ళొకసారి. అహింస పరమో ధర్మ అని ఉన్నది. ఇది వేదములలో క్షుద్ర పూజ. ఈ అశ్వమేధ యాగము లోపల ఈ గుర్రాన్ని మాత్రము చంపరాదు, దాన్ని మాంసాన్ని ఇందులో వేయరాదు. నీవు చేసుకున్న పుణ్యమంతా కూడా పాడైపోతుంది. మరి ఎవరెవరో చేసినారు కానీ ధర్మం అయితే ఇట్లా ఉన్నది అంటే అప్పుడు ఆ యొక్క గుర్రాన్ని విడిచిపెట్టినాడు శ్రీరామచంద్రమూర్తి. మరి ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. యజ్ఞం అయితే చేయాలి కదా. అప్పుడు ఏం చేసినాడో తెలుసునా? బంగారు గుర్రాన్ని ఏర్పాటు చేసినాడు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. రామాయణం అంతా కూడా మీరు విన్నారు కదా. బంగారు గుర్రము చేసినాడు. ధనాగారములో ఉన్న గుర్రమంతా కూడా, ధనాగారములో ఉన్న బంగారంతా చేస్తే కూడా గుర్రము తయారు కాలేదు. తయారు కాకపోతే అయోధ్య నగరములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైనారంటే మా రాజుగారు యజ్ఞం చేస్తున్నారు, బంగారు గుర్రము తయారు చేస్తున్నారు, బంగారు తక్కువైపోయింది అని చెప్పి అప్పుడు మెడ లోపల ఉండేటటువంటి ఆ యొక్క బంగారు హార తీసి పసుపు తాడు వేసుకొని ఆ బంగారునంతా కూడా రామచంద్రమూర్తికి ఇచ్చిన దేశమయా మన భారతదేశం అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అప్పుడు ఆయన ఆనందపడి ఆ బంగారంతా దాంట్లో వేసి యజ్ఞాన్ని పూర్తి చేసినాడు. మరి బంగారు యజ్ఞంలో వేస్తే ఏమైతుంది మహారాజ్ బోలో? బంగారు యజ్ఞంలో వేస్తే ఏమైతుంది నాయన? అది కరకరకర కరిగిపోతుంది. తర్వాత ఏమైతుంది? మళ్ళీ బంగారుగా మారుతుంది. ఏమైతుంది? పెద్ద రాశి పోసినాట, రాశి అయిపోయిందట. అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఆ బంగారు యొక్క ఆ విగ్రహం లోపల తాను తన జీవాత్మను ఏర్పాటు చేసి నిజమైన సీతమ్మ తల్లిగా అయిందట. అప్పుడు ఏం చేయిందో తెలుసునా? అప్పుడు ఆ బంగారును మళ్ళీ ఖండఖండములుగా నరికి అయోధ్య నగరములో ఉన్న ప్రజలకంతా కూడా పంచిపెట్టినటువంటి రాజాది రాజు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నా, మా తాత ముత్తాతలు, అరే అక్కడ ఒక దర్గా ఉన్నదిరా, ఆ దర్గా కాడ మా తాత ఏం చేసేవాడంటే మేకను కూర్చుండు, తర్వాత నేను కూడా మేకను కోయాలి. మా ముత్తాత కోసుండు, మా తాత కోసుండు, మా నాయన కోసుండు, నేను కూడా కోయాలి అని చెప్పి ఆ దుర్మార్గుడు కూడా ఏం చేస్తాడంటే ఆ గొర్రెను కోయడానికి పోతాడు. ఎక్కడ? దర్గా దగ్గర. అంటే అరే తాత ముత్తాతలు చేసింది ధర్మం కాదురా, అప్పటి కాలం అట్లా ఉండే, అప్పటి దుర్మార్గం అట్లా ఉండే. నీవు జ్ఞానివి, నీవు రాముడు పుట్టిన దేశంలో పుట్టినవు. అటువంటి దాన్ని మర్చిపోయి ఆ దర్గాలకు వెళ్ళడము, తర్వాత ఆ యొక్క ఆదివారాలు అక్కడికి వెళ్ళి క్రైస్తవ మతాలకు వెళ్ళడము విడిచిపెట్టి మన దేవతలను పూజించి మనమందరం కూడా ధర్మాన్ని కాపాడుకుందాము అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క శుభమైనటువంటి భవ్యమైనటువంటి దినములో మీరందరూ కూడా ఇంత ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పారిశుద్ధము కటే పరమాత్మ చేర్చును కళికాంబ హంస కళికాంబ. పరిశుద్ధత మాత్రమే మరి పరమాత్మని చేరుతుందట. అందుగురించే ప్లాస్టిక్ వస్తువులను మాత్రము వాడకండి. ఈనాడు హిందూ ధర్మ సమ్మేళనంలో నేను ఒక మాట విన్నా. అందరూ కూడా గిన్నెలు తెచ్చుకుంటూ ఉన్న గిన్నెలు వేస్తున్నారు. అందరూ కూడా ప్లాస్టిక్ గ్లాసులను కూడా విడిచిపెట్టి చక్కగా పరిశుభ్రమైనటువంటి ఆ స్టీల్ గ్లాసులను కూడా నీళ్లు ఇస్తున్నారని నేను చెప్తే, మరి అందరూ కూడా నేను చూస్తున్నటువంటి సభల్లోకి వెళ్ళినప్పుడు మాత్రము అవే తింటున్నారు, అవే తాగుతున్నారు.
కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని నేను భావించుకుంటూ ఉన్నా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులను దూరం చేయండి. పరమ పవిత్రమైనటువంటి గిన్నెలో తినండి. ఆనాడు కంచు గిన్నెలో తిన్నారు, ఆనాడు వెండి గిన్నెల్లో తిన్నారు, ఆనాడు మట్టి గిన్నెల్లో తిని 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కానీ ఈనాడు ప్లాస్టిక్ గిన్నెలలో తిని మనమంతా కూడా పాడైపోతున్నాము అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, అన్ని దానాలలో కంటే గొప్ప దానము ఏ దానమయ్యా? ఏ దానమయ్యా? మరి అన్నదానం. ఇప్పుడు అన్నదానము తినే సమయం అయింది. అన్నదానానికి ఎవరైతే ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారో వారికి ఆ యొక్క గురు పరమాత్మ, ఆ అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇయ్యాలి. అన్ని దానముల కన్నా అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గురుని కన్నా ఎక్కుడు లేదయా అన్నాడు ఒక మహానుభావుడు. అన్ని దానములలో కంటే గొప్ప దానము అన్నదానము అంటారు. కానీ ఇంకొక మాట కూడా చెప్పినారు. అదేంటంటే అన్నదానము బాగానా చేసినారు కానీ హిందూ సమ్మేళనములో అరే అంత బాగానే ఉందిరా, సాంబార్ ఉన్నది, అన్నం ఉన్నది, తర్వాత ఏది పులిహోర ఉన్నది, అన్నీ ఉన్నది, కానీ ఒక మూర్ఖుడు వచ్చి ఏమన్నాడట, అరే బజ్జీలు మాత్రం చేయలేదురా అని అన్నాడట. ఏం చేయలేదు? బజ్జీలు చేయలేదు అని అన్నట. వానికి బజ్జీల పైన ప్రేమ. తిన్నప్పుడే అది ఆనందము, తిన్న తర్వాత అది విడిచిపెడతారట. కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని దానముల కంటే అన్నదానము గొప్పదే, కానీ దానికంటే గొప్ప దానం ఒకటి ఉన్నది. ఏమా దానము అంటే అన్నదానం మహాదానం, అన్నదానం మహాదానం, జ్ఞానదానం ఉత్తమోత్తమం, క్షణికంతు అన్నదానం యావజ్జీవంతు విద్యయా. ఈనాడు నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకొని నేను చెప్తున్నాను కదా, అన్నదానము క్షణికము లోపల ఉన్నదయా. భగవంతుడు ఆ స్వామీజీ చెప్పినటువంటి ఆ యొక్క జ్ఞానదానం ఏదైతే ఉన్నదో, నీలో ఉన్న అజ్ఞానాన్ని దూరము చేసి నీకు మోక్షం అనే సామ్రాజ్యాన్ని ఇస్తుంది. నీ జన్మను తరింపజేసేది జ్ఞానదానము, అదే శాశ్వతమైన దానము అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, అటువంటి పండితులను, అటువంటి గురువులను గౌరవించి వారికి సత్కరించి, వారికి పత్రం పుష్పం ఫలం తోయం, పత్రమైన పుష్పమైన ఫలమైన వారికిచ్చి నమస్కారం చేసుకుంటే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి మనమంతా కూడా పాప ప్రక్షాళన జరిగి మనము జ్ఞానవంతులం అవుతాము అని చెప్పి మనకు వేదము చెప్పింది. అందుగురించే హిందూ ధర్మ సమ్మేళనములో ఒక ముఖ్య అతిథిని ఒక స్వామీజీగా పిలిచి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సుభాష్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ ముగ్గురమ్మల మూలపు తల్లి అయినటువంటి నేను నమ్మినటువంటి ఆ యొక్క పరాశక్తి మీ అందరినీ కాపాడి మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలను ప్రసాదించుగాక అని చెప్పి మీ అందరినీ సభాముఖంగా నేను ఆశీర్వదిస్తూ, దాంతోపాటు మీ అందరికీ కూడా త్యాగగుణము రావాలి, మీ అందరిలో జ్ఞానము రావాలి, మీ అందరిలో దృఢమైన సంకల్పము రావాలి, అది ఏర్పాటు కావాలి. ఆయుష్ కోరడం కాదు, ఆయుష్ నేనేమి ఇస్తా, నా ఆయుష్యే నాకు తెలియదు, అది బ్రహ్మచేతిలో ఉన్నది, నీవు చేసిన కర్మలో ఉన్నది. కాబట్టి సత్కర్మలు చెయ్యి, మరి సత్కర్మానుష్ఠానం చెయ్యి, ధర్మాన్ని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. కాబట్టి మీరంతా ధర్మవర్తనులు కండి అని చెప్పి మీ అందరిని కూడా నేను కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా నడుము వంచకుండా అందరూ కూడా కూర్చోండి. 1-2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం భరతమాతను. అందరూ కూడా నడుము వంచకుండా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. నేను చెప్పినటువంటి శ్లోకాన్ని 1 నిమిషంలో పూర్తయిపోతుందమ్మా. చాలా సంతోషము. అందరూ కూడా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అందరూ కూడా ఓం చెప్పాలి. అందరూ కూడా త్వమేవ మాతా స్వామి, త్వమేవ మాతా, త్వమేవ మాతా, త్వమేవ మాతా, త్వమేవ మాతా, త్వమేవ మాతా, పితా త్వమేవ, పితా త్వమేవ, పితా త్వమేవ, పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ, త్వమేవ బంధుక్ష, త్వమేవ బంధుశ్చ,
త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ సఖా త్వమేవ సఖా త్వమేవ సఖా త్వమేవ త్వమేవ విద్యా త్వమేవ విద్యా త్వమేవ విద్యా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ ద్రవిణం త్వమేవ ద్రవిణం త్వమేవ ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం త్వమేవ సర్వం త్వమేవ సర్వం త్వమేవ సర్వం మమ దేవదేవ మమ దేవదేవ మమ దేవదేవ మమ దేవదేవ 33 కోట్ల దేవతలకు ఆలవాలమైన ఓ భరతమాత, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే దైవము, నీవే చుట్టము, నీవే బంధువు, నీవే నా ప్రియమైనటువంటి స్నేహితుడవు, నీవే సంపద, నీవే ఐశ్వర్యము, నీవే సర్వము, నీకే నేను శరణాగతి, జన్మ జన్మలుగా నేను నీకు రుణపడి ఉంటాను. పాహిమాం పాహిమాం పాహి పాహి రక్షమాం రక్షమాం రక్ష రక్ష. ఈ శ్లోకము రాకపోతే ప్రతిరోజు పడుకునే సమయంలో, మళ్ళీ నిద్రలేచే సమయం లోపల ఆ యొక్క భరతమాతను పదపద్మములను, నీవు నమ్మినటువంటి ఆరాధ్య దైవాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని జపిస్తూ నిద్రలేవాలి. ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు నిద్రపోవాలి. అప్పుడు మీకు ధర్మ మార్గము మీ యందు అనుసరించి మీరు హైందవ ధర్మాన్ని నిలపగలిగినటువంటి శక్తిని ఆ అమ్మ ప్రసాదించుగాక. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం, చక్కని దుస్తులు ధరిస్తే నిత్య యవ్వనం, ఒకరికి సాయపడితే క్షేమం, నవ్వుతూ మాట్లాడితే దివ్య సౌందర్యం, మధురముగా మాట్లాడితే మంగళకరం, సువర్ణ ఆవరణాలు ధరిస్తే ఆయు వృద్ధి, ఎప్పుడు ఆనందముగా ఉంటే లక్ష్మీపరం, మితగా భుజిస్తే చక్కని రూపం, తృప్తి ఉంటే నిత్య యవ్వనం, పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ విజయం, సంకల్పమునే ప్రమిది చేసి ఉద్దేశంనే చవురు నింపి లక్ష్యమనే ఒత్తు వేసి చిత్తశుద్ధితో వెలిగిస్తే గోరంత దీపమైన కొండంత వెలుగునిచ్చును. జీవితం మంచు ముక్క లాంటిది, కర్యలోపు అనుభవించు. హిందువులందరూ హిందువులుగా ఉండండి, మత మార్పిడి వద్దు, మన మతమే మనకు ముద్దు. జై శ్రీరామ్. పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాము. బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. పుడితే పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా, దేశపు పౌరునిగా, కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడినే కట్టాలి, రాముని గుడినే కట్టాము, శ్రీరాముని గుడినే కట్టాము, రాముని గుడినే కట్టాము. బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. బలి 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 బజరంగి, జై బోలో బజరంగి. గుండెల నిలబర రాముని రూపం, గుండెలో నిలపర రాముని రూపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం, అయోధ్యల వెలిగించు కర్పూర దీపం. గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా, జన్మభూమిదే గుడినే గట్టమురా రామయ్యది రుణమే తీర్చామురా, జన్మభూమిది. తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా, తూటాలు ఎదురైన తలవారు
తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూటాలు ఎదురైన తలువారులెన్నున్నా జై శ్రీరామ్ అంటూ ముందు కొరకరా జై శ్రీరామ్ ఎవడడ్డొచ్చిన నటు తిప్పి లాటు కొట్టామురా పుడితే 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 పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా కేసరి తిలకం దుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టి హనుమంతుని జెండా చేతిలో పట్టు హనుమంతుని జెండా చేతులు పట్టి ఆ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూటాలు ఎదురైన తలువారులెన్నున్నా జై శ్రీరామ్ అంటూ ముందు కొరకరా జై శ్రీరామ్ ఎవడడ్డొచ్చిన నటు తిప్పి లాటు కొట్టరా పుడితే 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 పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా భారతదేశపు పౌరునిగా ఆ ఇంటిలో తల్లి హారతి పట్టి ఇంటిలో తల్లి హారతి పట్టి కొడుకుకు వీర తిలకము దిద్ది కొడుకుకు వీర తిలకము దిద్ది పంపాలి అయోధ్యకి తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి పాలి అయోధ్యకి తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా చూడాలు ఎదురైన తలువారులెన్నున్నా తల్లి మాట జవదాటిని శివాజీరా జై శివాజీ మహారాజుకి గుడి గట్టి తిరిగి వచ్చాము ఛత్రపతిలా పుడితే 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 పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా భారతదేశపు పౌరునిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ शायद हम बहुत ज्यादा ही बोल दिए जय श्री राम जय श्री राम थैंक यू जितना जोर से बोलेंगे जोर जोर से बोलेंगे अपने कानों तक जाएगा सभाए नमः और बड़े लोग जो बैठे हुए हैं मंच पे उनको चरण कमल में सादर प्रणाम मुझे दिया गया है नारी शक्ति संस्कृति और राष्ट्र निर्माण और समय दिया गया है 10 मिनट। तो नारी शक्ति और संस्कृति और राष्ट्र का निर्माण ये कैसे हो सकता है? इसका जवाब एक नारी ही दे सकती है। श्रीनिवास जी ने 2 लोगों का नाम लिया, एक विवेकानंद, दूसरा छत्रपति शिवाजी महाराज। विवेकानंद को विवेकानंद बनाने वाली कौन थी? ये नारियां बोलेंगी। विवेकानंद को विवेकानंद बनाने वाली कौन थी? उनकी मां। इसमें मैं 2 कहानी सुनाऊंगी 10 मिनट के टाइम में। छोटा कहानी है क्योंकि माओ को जगाना ज्यादा जरूरी है। माएं जाग गई तो राष्ट्र का निर्माण हो जाएगा। विवेकानंद बहुत छोटे थे, उनकी पिता उनको समय नहीं दे पाते थे और एक दिन उन्होंने बोला आप मेरे साथ चलो घूमने के लिए। तो चैरियट होता था उस टाइम में, उनके पिताजी ने बोला चलो चैरियट में मेरे साथ बैठो और वी विल बी हैविंग अ टूर, घूमेंगे। तो पिताजी के साथ पूरा शहर घूमे, वो बड़ा मजा आया उनको। जब वो घर आए तो पिताजी ने पूछा क्या अच्छा लगा, सबसे अच्छा क्या लगा? तो विवेकानंद ने बोला कि मुझे वो जो रथ चला रहा था सबसे अच्छा वही लगा, मुझे वही बनना है। पिताजी ने उसे मारा, मूर्ख, तुझे पूरा शहर दिखाया मैंने और तुझे ये रथ वाला बनना है? फिर माँ होती है ना, समझा के बुझा के थोड़ा लेके आई, बोली क्या हो गया? तो विवेकानंद जी ने उन्हें एक्सप्लेन किया
कि मैंने क्यों बोला, तो उनकी माता ने क्या दिखाया पता है? एक तस्वीर थी जहां पे कृष्ण भगवान अर्जुन को ना बता रहे थे। तो बोले अगर तुम्हें रथ वाला ही बनना है, जिसे दिशा दिखाना है, तो उनके जैसे बनना। और हमें उस बात के बाद से विवेकानंद मिले। अगर वो मां उस दिन उन्हें दिशा नहीं दिखाई होती तो हमें विवेकानंद नहीं मिले होते। छत्रपति शिवाजी महाराज कैसे मिले हमें? अगर जीजा मां नहीं होती तो छत्रपति शिवाजी नहीं होते। और आज माएं कहां चली गई हमारी? उसी देश की मां, वही संस्कृति में पल रही मां कहां गई? वो नारी कहां गई? विदेशों में जहां शक्ति को ना परमाणु से तुलना किया जाता है, हमारे देश में नारी को शक्ति मानते हैं। तो कहां है वो नारी? किधर गई? क्यों धर्मांतरण हो रहा है? क्यों लव जिहाद हो रहा है? कहां हमारे परवरिश में गलती हो गई? कहां हम गलत जा रहे हैं? क्योंकि भारत एकमात्र देश है जहां मां बोलते हैं भारत मां की जय। कोई और देश है जहां पे बोला जाता है फ्रेंच मां, लंदन मां, अमेरिकन मां? नहीं बोलते हम, भारत को मां बोलते हैं। इतना सम्मान है नारियों का इस देश में। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। कहां है वो शक्ति जो संस्कृति से जोड़ती है? कहां है वो भारत की नारी? ऐसे अगर आप चुप रहेंगे ना तो मैं क्या ही बोलूंगी। जागना है, कहां गलती हो रही है हमसे, क्यों हो रहा है ये। संस्कृति हम नारियों से ही आता है। जब हम अपने बच्चों को लोरी सुनाते हैं ना, छोटा छोटा बच्चा रहता है, हम उसे लोरी सुनाते हैं। अच्छा, हिंदी सबको समझ में आ रहा है ना? हिंदी ऑल ओके ना? फाइन, थैंक यू थैंक यू। तो हम मां कैसे करती है? छोटे बच्चों को लोरियां सुनाती हैं। कभी पापा को नहीं देखा है किसी ने? मां ही सुनाती है। नेपोलियन बोनापार्ट काफी फेमस है, तो उन्होंने क्या बोला? क्योंकि हम ना विदेशी लोगों को चीजों को बहुत मानते हैं। अरे वो फॉरेन में हो रहा है ना, हम भी करेंगे, तो ही हम मानते हैं। लेकिन हमारे देश में जो होता है हम उसे नहीं मानते हैं। फिर भी नेपोलियन ने क्या बोला? You give me a good mother, I'll give you a good nation. क्यों बोला? और हमारी तो देश में 300 साल पहले अहिल्याबाई होलकर राज करके गई और किसी को कुछ पता भी नहीं चला। कोई ड्रम लेके पीटने नहीं गया कि हम राज कर गए। जब 300 साल पहले इटली जैसे देश में ना महिला को अधिकार नहीं था वोट डालने का, हमारे देश में महिलाएं रूल करती थी, राज करती थी। कोई एक ऐसा मंदिर नहीं है जहां पे उनकी कंट्रीब्यूशन नहीं दिया है। तो वो माओ को क्या हुआ? वो नारियां कहां गईं? उसी देश की नारियां कहां गईं? क्यों नहीं छत्रपति शिवाजी दे पा रही हैं? क्यों नहीं विवेकानंद महाराज दे पा रही हैं? कहां गई वो नारियां? कहां सो गई नारियां? जहां शक्ति संस्कृति मिलता है वहीं राष्ट्र का निर्माण होता है। नहीं तो हम राष्ट्र का निर्माण नहीं कर सकते। एक मां से बेहतर राष्ट्र का निर्माण कोई नहीं कर सकता, क्योंकि हर बच्चे को रग रग में क्या उसे करना है, क्या उसे बनना है, एक मां ही बना सकती है। नारी में वो ताकत है। जैसे श्रीनिवास जी ने बोला, हनुमान की ताकत को जगाया जामवंत ने। हम नारियों को कौन जगाएगा? किसे जगाना है? सही बोला ना, कलयुग में सिर्फ क्या काम आएगा?
बताइए। अभी अभी बोला श्रीनिवास जी ने आपने बोला ना, सिर्फ सुन के नहीं जाना है, हमें कुछ सीख के जाना है कि हमने सुन लिया और ताली बजा लिया और चले गए और खत्म हो गया हिंदू सम्मेलन, वो किसी काम का नहीं। हम वापस घर गए और कुछ तो यहां से सीख के गए, कुछ तो सीखना है, कुछ तो इंप्लीमेंट करना है। बदलेंगे कैसे जब सीखेंगे ही नहीं? सिर्फ सुनना ही हमारा काम नहीं है। वो शक्ति को जोड़ने वाला कौन है? एक महिला, एक नारी। नारी जागो, आप में ही सब है। मैं बहुत ज्यादा समय नहीं लूंगी क्योंकि ऑलरेडी हम काफी देर हो चुके हैं। कहने को तो बहुत कुछ है, लेकिन बस यहीं पे मैं ख़त्म करना चाहूँगी। और आई मीन ऑर्गेनाइजर्स, थैंक यू जो मुझे चांस दिए। थैंक यू सो मच। అయిపోయింది కదా, ఇంకేందుకు అని. ఫోటో వీడియో రెండు వచ్చింది. ఎక్కడ నేను వెళ్ళే